హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో గత ప్రభుత్వంలో మనకు 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందించారు. సేమ్ యాస్టీజ్గా దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా 2000 రూపాయలు కాస్త 4000 రూపాయలు, అదేవిధంగా దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు 4000 రూపాయలు కాస్త 6000 రూపాయలు అనేది పెంచి అనేది ఇవ్వలేదు. ప్రతి నెల కూడా ఎదురు చూస్తూ వచ్చాం. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నవంబర్ 24 నుంచి డిసెంబర్ వరకు పెన్షన్లు తీసుకోవచ్చు అని చెప్పేసి బడ్జెట్ రిలీజ్ చేయడం, జీవో ఇవ్వడం. దీంతో పాటు పెన్షన్లు అనేది దాదాపు 100% కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఇంకో 5% మాత్రమే కొన్ని జిల్లాల్లో మిగిలి ఉందని చెప్తున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10 తారీఖు వరకు అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉంది కాబట్టి ఎలక్షన్ కంటే ముందు. అయితే తెలంగాణలో ఎప్పుడైనా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ వచ్చిందంటే ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలకు సంబంధించి వరద పారుతూ ఉంటుంది. అయితే ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ముఖ్యంగా ఏదైతే నవంబర్ 19 తారీఖు నుంచి డిసెంబర్ 9 తారీఖు లోపు మహిళలకు చీరల పంపిణీ అయితే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు కదా. ఆధార్ కార్డు ఉండి ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. మహిళలతో పాటు రేషన్ కార్డు ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరికి మహిళా సంఘాల్లో అంటే సభ్యులుగా ఉన్నా లేకున్నా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందా. తాజాగా అందరికీ అయితే మహిళలకు ఇస్తామని చెప్పే ప్రయత్నం చేశారు కదా. చాలా మంది తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఎలా ఉందని కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ఏదైతే వికలాంగులకు సంబంధించి సదరన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే యుఐడి కార్డ్ అయితే ఉంటుందో అది కార్డు రాలేదని చాలా మంది అయితే అడుగుతున్నారు. చాలా మంది ఏంటంటే ఇది యుడిఐడి కార్డు ఉంది కదా, అది ఉంటేనే మనకు ప్రభుత్వ పథకాలు, ఉద్యోగాల రిజర్వేషన్ ఇవన్నీ కూడా కల్పిస్తానే విధంగా చెప్పడంతో దాంతోపాటు చాలా మంది ఏం చేస్తున్నారంటే మాకు సదరన్ సర్టిఫికేట్ ఉంది కదా, యుడిఐడి కార్డు లేదని చెప్పేసి ఆన్లైన్లో అప్లికేషన్ చేస్తున్నారట. అలా కాకుండా ఆల్రెడీ ఏదైతే యుడిఐడి ఏదైతే ఉందో ఆధార్ కార్డు లింక్ చేయాలని చెప్పడం, దాంతోపాటు చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే సో ప్రభుత్వం నుంచి తాజాగా వచ్చేసి దాంట్లో పెండింగ్ స్టాటస్ అనేది చూపిస్తుంది. కొంతమందికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మరోసారి ఉన్నా కూడా మరోసారి అప్లికేషన్ చేయడం వల్ల 2 సార్లు రావడం వల్ల అసలు కార్డే రాకుండా పోతుందని చెప్తున్నారు. సో మీరు దగ్గరలో ఉన్నటువంటి అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు అనమాట. చాలా మంది ఈకేవైసీ చేసుకోవాలి కాబట్టి ఈకేవైసీ చేసుకునేదానికంటే ఈకేవైసీ అంటే ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడమే ఈకేవైసీ అని ప్రాసెస్ అనమాట. ఆధార్ కార్డు సంబంధించి ఈకేవైసీ చేసుకొని దానిపైన నొక్కడంతోనే ఈకేవైసీ ఎగ్జిస్ట్ అని చాలా మందికి అయితే రావడం అయితే జరుగుతుందట. మేజర్గా వచ్చేసి పాతవి ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ ఉన్నా కూడా చాలా మంది కార్డు రాకపోవడం, గుర్తించకపోవడంతో మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ లో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే వాటికి సంబంధించి అనేది ఆన్లైన్ లో మీ దగ్గరలో నెట్ సెంటర్ కానీ వెళ్ళి వీటికి సంబంధించి కంప్లీట్ అనేది తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. భవిష్యత్తులో ఇలాంటివి అయితే తప్పనిసరిగా ప్రభుత్వం ఎంక్వైరీ చేసినప్పుడు అడుగుతుంది కాబట్టి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి తెలుపుదాం. జిహెచ్ఎంసీ సహా రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో, నగరాల్లో పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలియడం జరిగిందనమాట. ఇందులో భాగంగా G+3 పద్ధతిలోనూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు అతి త్వరలోనే అర్బన్ హౌసింగ్ పాలసీని ప్రకటించబోతున్నట్లు చెప్పే ప్రయత్నం చేశారు. పేదల జీవనోపాధి ఇబ్బంది కలగకుండా వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో G+3 పద్ధతిలో ఇండ్లు నిర్మించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. గృహ నిర్మాణ శాఖ 2 నెలల ప్రగతి. సో త్వరలోనే ఏదైతే స్థలం లేని వారికి స్థలం కూడా అందించబోతున్నామని, అదేవిధంగా కొత్త ఇండ్లు 2వ విడత సంబంధించి కూడా త్వరలోనే అందించబోతున్నాం అనే విధంగా అప్డేట్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారండి. నెల పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎలక్షన్లు అనేది దాదాపు మరొక 2-3 రోజులు అయితే ఉంది. కొత్త పెన్షన్లకు సంబంధించి అంటే మనకు చీరలు ఇచ్చే టైం నవంబర్ 19 తారీఖు నుంచి డిసెంబర్ 9 తారీఖు లోపు తప్పనిసరిగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మరి ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి పాత పెన్షన్లు ఇచ్చారు. కొత్త పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది రాష్ట్ర ఆర్థిక ఖజానా బడ్జెట్ బట్టి ఇచ్చే అవకాశాలు అవుతుంది. ఎందుకంటే అప్రూపంలో బాండ్ల వేలం అయితే వేశారు. అవి రాగానే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అవుతున్నాయి. చూడాలి మరి ఒకవేళ ఎన్నికల కూడా అంటే రాకపోతే ఈ నెలలోనే పెంచిన పెన్షన్లు మనకు త్వరలోనే ఇవ్వబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఆసరా పెన్షన్లు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. పరీక్షలు ఉన్నప్పుడే మాకు పెన్షన్లు కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు అమలు అవుతాయి, తర్వాత మమ్మల్ని పట్టించుకున్న నాదు లేదనే విధంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం మరి ఏ రకంగా స్పందిస్తుంది దీనిపైన మరొక కీలక అప్డేట్ అయితే రాబోతున్నట్లు సమాచారం అయితే అందిందన్నమాట సోషల్ మీడియాలో.